దేవుణ్ణి ఎరిగిన వాడు సిగ్గు ఫీల్ అవ్వడు. ఎందుకో చెప్తా. ఎందుకు సిగ్గు ఫీల్ అవ్వడంటే, తన దేవుడు ఎంతటి వాడో, ఎంతటి కార్యాలు చేయగలడో తను ఎరుగున్నాడు కనుక తనను అవమానపరిచే నలుగురి ముందు నవ్వుకుంటాడు. అవమానపరిచి నలుగురు నవ్వుకుంటే, నవ్వండి, మీ నవ్వులే నాకు కావాలి. ఈరోజు మీరు నవ్వే నవ్వులనే పువ్వులుగా మార్చి దేవుడు నాకు దండ గుట్టి చేస్తాడు రా. నవ్వులనే పువ్వులుగా మార్చి ఆ పువ్వులను దండగా అల్లి నా మెడన వేస్తాడు. అది పాట. నీవు మోసిన నిందకు ప్రతిగా పూదండ ప్రభువు ఇచ్చునులే. అవ్వకపోతే మనకి పువ్వులు ఏడ నుంచి వస్తాయి? దేవుడు దండ వేయాలిగా మెడలో. దండ వేయాలంటే పూలు కావాలిగా. ఆ పూలే ఆ నవ్వులు. ఎగతాళిగా అపహాస్యం చేసి, హేళన చేసి, తృణీకరించి, నిన్ను నిందించి నలుగురు నవ్వే నవ్వులే దేవుడు నీ మెడలో వేసే పువ్వులు. లేకపోతే నీకు పువ్వులు లేవురా తల్లి. ఆ నవ్వులు లేకపోతే నీకు పువ్వులు లేవు నాయనా.